నాయకత్వాన్ని పెంపొందించాలి, బీసీల యొక్క ఆర్థిక అసమానతల్ని పెంపొందించాలి, బీసీల యొక్క కుటుంబ నేపథ్యాన్ని పెంపొందించాలి, అదేవిధంగా 56% ఉన్న బీసీల యొక్క స్థితిగతులను పెంపొందించే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ని రాజ్యాంగబద్ధం చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మీరు ఏ విధంగా అధ్యక్షులయ్యారో మాకు సంబంధం లేదు, కానీ మీరు మాట్లాడే ముందు మీరు చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని చెప్పండి. నేనే అడుగుతున్నా బీజేపీ నాయకుల బీసీ నాయకులకు, మీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పండి. బీజేపీలో ఉన్న బీసీ నాయకులారా చెప్పండి, అడగండి. బీజేపీ యొక్క తత్వం, బీజేపీ యొక్క మనసులో మాట ఏందని. ఎందుకు బండి సంజయ్ గచ్చిపోకున్నాడు, ఎందుకు పాయల శంకర్ బుస్సుమని మాట్లాడే పాయల శంకర్ ఎందుకు గచ్చిపోతున్నాడు, ఏది పడితే అది మాట్లాడే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్కడ ఉన్నాడు, తనకంతా పెద్ద నాయకులే అనుకున్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు ఎక్కడ ఉన్నారు, నేనే తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ గారు ఎక్కడ ఉన్నారు? మీరందరూ బీసీలు కాదా? చెప్పండి. మీ పార్టీ అధ్యక్షుడు బీసీలను కించపరిచే విధంగా, బీసీ నాయకత్వాన్ని అవమానించే విధంగా, బీసీ కుటుంబ సభ్యులని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ పోయి మీరందరూ? ఇప్పుడు స్పష్టమైంది బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకుల పార్టీ అని. బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకుల పార్టీ అని. నాదొక చిన్న విన్నపం, బీజేపీలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ బీసీ నాయకత్వంలో బీసీ కుటుంబ సభ్యులు అయితే మీరు మీ కుల ధృవీకరణ పత్రం పైన బీసీలని వేయించుకోకండి. ఈ పేర్లు చెప్తున్న 5 మంది నాయకులు, 6 మంది పాయల శంకర్ గారితో కలిపి బండి సంజయ్ కానివచ్చు, అరవింద్ కానివచ్చు, ఈటల రాజేందర్ కానివచ్చు, డాక్టర్ లక్ష్మణ్ కానివచ్చు, పాయల శంకర్ కానివచ్చు, ఈ అందరు బీసీ సామాజిక వర్గ నాయకులు కాబట్టి మీరు గల్లా వాడతారో దండం పెడతారో మీ బీజేపీ అధ్యక్షుడిని ఏం అడుగుతారో అడగండి. తెలంగాణలో బీజేపీ పార్టీని జనాలు నమ్మడం లేదు, బీసీలు అస్సలు నమ్మడం లేదు. బీసీల నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బేషరతుగా ఆయన ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తీరాల్సిందే బీసీ సామాజిక వర్గ కుటుంబ సభ్యులందరికీ. అంత అలసి అయిపోయినామా? నీ వాదం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో, నీ పార్టీ ఆఫీస్లో పెట్టుకో, నీ పార్టీ లాక్డౌన్ అది లాకేజ్ పెట్టుకో, కానీ బీసీల నాయకత్వాన్ని బీసీ యొక్క వ్యక్తిని బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మీ కుల ధృవీకరణ పత్రంలో బీసీలు అనే ఏ కులాన్ని కూడా మీరు చేర్చుకోకండి. ఎందుకంటే మీరు నోట్లో నాలుక లేని మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు కాబట్టి, మనిషిలో ఉన్నటువంటి ఒక జీవోత్సవంలో ఉన్నారు కాబట్టి, ఒక దద్దమ్మలాగా ఉండి
బీసీ కుటుంబంలో పుట్టి కొంతమంది అహంకారంగా మాట్లాడినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదే మీకు. డాక్టర్ లక్ష్మణ్ గారికి, బండి సంజయ్ గారికి, అరవింద్ గారికి, ఈటల రాజేందర్ గారికి, అసెంబ్లీలో పర్రమని ఒర్రే పాయల రాజేందర్ గారికి, పాయల శంకర్ గారికి చీమ కుట్టినట్టు కూడా లేదే. అంటే మీరు బీసీలు కాదా? మీ ఒంట్లో ప్రవహించేది బీసీ రక్తం కాదా? వచ్చే పంచాయతీ ఎన్నికల్లో, వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ కుటుంబ సభ్యులందరూ బీజేపీ పార్టీని బాయ్కాట్ చేయబోతున్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని బాయ్కాట్ చేస్తారు. ఒకటి అర్థం కాదు, స్టేట్లా ఒక జాతీయ పార్టీకి 2 బ్రాంచ్లు ఉంటాయి, ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ. ఈ ఇద్దరు పలుకులు ఒకటే పలుకులు, బీసీ వ్యతిరేక వర్గాల పలుకులు. ఏ స్టేట్ లేదు ఇట్లా. ఒక జాతీయ పార్టీకి 2 బ్రాంచులు, ఏదో ఒక బ్రాంచ్కి తాళం వేసి కలిసి పోటీ చేసుకోవచ్చుగా. ఆ బీఆర్ఎస్ పార్టీకో ఇక్కడ బీజేపీ పార్టీకో తాళాలు వేసి కలిసి పోవడం చేయండి బీసీ వ్యతిరేకంగా. ఈ ఇద్దరు దుర్మార్గులు బీసీల గురించి మాట్లాడి బీసీల యొక్క యుద్ధమాన్ని ఆప్ చేస్తున్న దుర్మార్గులకు ఒక సూచన చేస్తున్నా. మరొక్కసారి కూడా బీసీల వ్యతిరేకంగా ఒక్క ముచ్చట కూడా, ఒక పలుకు కూడా మాట్లాడితే ఖబర్దారని చెప్తున్నా మీకు. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఇటు బీజేపీ పార్టీ నాయకులకు ఎవరైనా కూడా 42% వచ్చేటువంటి బీసీ రిజర్వేషన్ల పైన వంకర తింకరగా చిల్లర మల్లరగా మాట్లాడితే తెలంగాణలో ఏ గ్రామాల్లో మిమ్మల్ని తిరగనియం. 42% మా జన్మ హక్కు. మా జన్మ హక్కుని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు పరిపూర్ణంగా, మాకు సంపూర్ణంగా ఇస్తా ఉంటే ఓర్వలేక చూడలేక కళ్ళ నుంచి రక్తాలు కారుతున్నాయి. అసలు మీరు మనుషులేనా? రేవంత్ రెడ్డి గారు అగ్రకులంలో పుట్టినా కూడా బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలి, బీసీ సామాజిక వర్గ యొక్క ఆర్థిక స్థితిగతులని మెరుగుపరచాల ఉద్దేశంతో 42% బీసీ యొక్క నాయకత్వాన్ని మూమెంట్ చేస్తా ఉంటే ఈ దగాకోర్లు, ఈ దగులుబాజీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో, పేపర్లల్లా, టీవీలల్లా చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దారని చెప్తున్నా మీకు. ఎవరైనా బీసీ రిజర్వేషన్ పైన వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణలో ఏ గ్రామంలో కానీ, ఏ వీధిలో కానీ, ఏ ఇంట్లో కానీ మేము తిరగనియం. మరొకటి స్పష్టమైపోయింది, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 ఒకటే అని. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుసంధానంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని, బీజేపీ మాట్లాడే ప్రతి మాటని బీఆర్ఎస్ మాట్లాడుతుందని, బీఆర్ఎస్ ఇచ్చే ప్రతి స్క్రిప్ట్ ని బీజేపీ తెలియజేస్తుంది, బీజేపీ చూస్తుందని చెప్పి ఈ ఇద్దరు వేరు కానే కాదు. వీరి డిఎన్ఏ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది. వీరి ఒంట్లో బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది. ఈ డిఎన్ఏని 100 గోతుల లోతుల్లోకి పాతి పెడితే కానీ బీసీల యొక్క నాయకత్వాన్ని
మనం పెంపొందించుకోలేము. బీసీ కుటుంబ సభ్యులకు బీసీ సామాజిక అందరికీ తెలియజేస్తున్నాను, ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ జవసత్వంలోనే వారి